అందరికీ నమస్కారం. ఈరోజు అయితే మా వాటర్ ప్యూరిఫైయర్ రిపేర్ అవ్వడంతో మేము మంచి చేయడానికి అన్నయ్యని పిలిపించినాం అనమాట. ఇది వచ్చేసి అక్వెంటిన్ కంపెనీ. మేము తీసుకొని 6 సంవత్సరాలు అవుతుంది. అది వరకు వాటర్ ప్యూరిఫైయర్ తీసుకోవాలంటే అబ్బో ఎంత రేటు పెట్టి తీసుకోవాలి, అది ఎందుకులే మనకు వడవోసుకొని మంచినీళ్ళు తాగుతూ అయిపోతుంది కదా అని అనుకున్నాం మేము. అయితే మంచినీళ్ళు వస్తున్నాయి, 2 రోజులకు ఒకసారి వస్తున్నాయి, అందులో కొంచెం చెత్త తట్టి వస్తున్నది. ఇవన్నిటి బదులు పిల్లలు ఉన్నారని చెప్పేసి మేము ప్యూరిఫైయర్ వాటర్ తాగాలి అని అనుకున్నప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్, అంటే మాకు తక్కువ బడ్జెట్లో వస్తుందని చెప్పేసి మా చిన్నత్తమ్మ వాళ్ళ దగ్గర చూసి మేము పెట్టించుకున్నాము. అప్పుడు మాకు రీజనబుల్ ప్రైస్ మంచిగా వచ్చిందనమాట. ఇప్పుడు అయితే మాకు 6 సంవత్సరాలు అయిందని ఎట్లా తెలిసింది అని అంటే అన్నయ్య ఫిట్ చేసినప్పుడు ఇక్కడ డేట్ ఏదైతే ఉందో అది మెన్షన్ చేసి నంబర్ రాసిందనమాట. అన్నయ్య స్వయాన ఇది ఈ అక్వెంటిన్ కంపెనీ తనే తయారు చేసి తక్కువ ఖర్చులో అందరికీ, ఏదైతే మన మధ్యతరగతి వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ప్యూరిఫైయర్ వాటర్ వాడాలి అని అనుకున్న వాళ్ళకి మంచి జరగాలి, అందరూ ప్యూరిఫైయర్ వాటర్ తాగి ఆరోగ్యాలు మంచిగా ఉంచుకోవాలి, అంటే ఆ వాటర్ మంచిగా ఉంటే మనకు ఆరోగ్యాలు బాగుంటాయని చెప్పేసి అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి అన్నయ్య ఈ కంపెనీ ద్వారా తక్కువ ప్రైస్లోనే మనకి ప్యూరిఫైయర్ అందజేయడం జరుగుతూ ఉన్నది, అక్వెంటిన్ కంపెనీ. అయితే ఇక్కడ నంబర్ కూడా మెన్షన్ చేస్తాడు. అన్నయ్య చెప్పిండు అనమాట, మీకు ఎప్పుడు ప్రాబ్లం అనిపించినా మాకు ఫోన్ చేయండి అని. 6 సంవత్సరాలు నిరంతరం మేము వాడుతూనే ఉన్నాము, మాకు మంచిగా పనిచేసింది. ఇప్పుడు కూడా మేము ట్యాంక్ ఆఫ్ అయిపోయింది అనమాట. మేము వేరే వాష్రూమ్ వెస్ట్రన్ వాష్రూమ్ పెడతా అంటే ట్యాంక్ ఆఫ్ చేయడం వల్ల వాటర్ సప్లై లేకుండా మేము దీన్ని ఆన్ చేయడం వల్ల ఖరాబ్ అయినది జరగడం జరిగింది. వెంటనే అన్నయ్య వచ్చిండు అనమాట. ఈరోజు ఫోన్ చేసినాం, ఒక 4 అవర్స్ టైం పడుతుందని చెప్పిండు. ఆ 4 అవర్స్ టైంలోనే అన్నయ్య రావడం మాకు సంతోషం అనిపించింది. అన్నయ్య చెప్పండి, మీరు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, మీకు ఇది తయారు చేయాలని ఎందుకు అనిపించింది? 2008లో తయారు చేశాను. 2008లో తయారు చేయడం జరిగింది. అనే ఇది మీ ఓన్ కంపెనీ కదా. ఇవి అంటే స్టార్టింగ్లో ఏమన్నా ఇబ్బంది అనిపించిందా, అంటే ఎక్కువ ఫోన్స్ ఎట్లా మీరు ముందుకెళ్ళగలిగినారు? స్టార్టింగ్లో అంటే నేను ఒక వేరే వాళ్ళ దగ్గర వర్కర్గా పనిచేసిన వాళ్ళ దగ్గర చూస్తా పోయాను. అది వాళ్ళ కంపెనీలు ఎట్లా ఉన్నాయి, ఎక్స్ట్రా రేట్ ఎక్కువ ఉంటా ఉన్నాయి. రేట్ అంటే ఒకటి 15,000 ఎక్కువ వాడడానికి కెంటో అని 0B అని రేట్ ఎక్కువ ఉంటా ఉన్నాయి. రేట్ ఎక్కువ అంత చాలా మంది మన బాధ్యత పెట్టలేరు కాబట్టి తక్కువ ఖర్చులు తక్కువ తయారీ, మళ్ళీ ఎక్కువ క్వాలిటీ ఉండాలి. క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్. మోటార్ కానీ పంపు కానీ మెయిన్ ఫిల్టర్ మేము అంటాము. ఆ మెయిన్ ఫిల్టర్ ఒకటి రెండు క్వాలిటీ పెట్టేస్తే మిషన్ అనేది 1 సంవత్సరం కాదు, 6 నెలలు కాదు, 4 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు వాళ్ళు వాడేదాన్ని బట్టి మినిమం 5-6 సంవత్సరాల పైన నడుస్తూ ఉన్నాయి. అవును, మన ఈ బాక్స్ అనేది మనకి ఎట్లా కనిపిస్తుంది, లోపల మిషన్లు మంచిగా ఉండి ఇప్పుడు మాకైతే 6 సంవత్సరాలు మంచిగా కంటిన్యూస్గా పనిచేస్తూనే ఉంది. క్యాండిల్ అయితే 2 నెలలకు ఒకసారి మారుస్తూనే ఉండాలి ఖచ్చితంగా. అది ఎట్లా ఇప్పాలి ఏందనేది కూడా చూపెడితే మేము 2 నెలలకు ఒకసారి మారుస్తూనే ఉన్నాము. అనే ఇది అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు రిపేర్ అనేది కూడా మీరే చేస్తారనే? రిపేర్ కూడా మాదే ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మీరే చేస్తారు. అన్నయ్య మాకు తెలియని విషయం అంటే అన్నయ్య అప్పుడు మాకు తెలియక అంటే లోపల ఫిల్టర్స్ కూడా 2 సంవత్సరాలకు ఒకసారి మార్చుకోవాలట. కాకపోతే మాకు ఇప్పుడు 6 సంవత్సరాల వరకు కూడా ఎటువంటి ప్రాబ్లం రాలేదు. అయితే 2 సంవత్సరాలకు ఒకసారి మార్చేది ఉండే. అయినా మీ వాటర్కి అంటే కొన్ని బోర్లు కొన్ని వాటర్ సప్లైని బట్టి ఉంటుందట. ఈ 6 సంవత్సరాలు అయితే మంచి పనిచేసింది. మేము ఇంకా స్లాబ్ తీసేసి రేకులు వేసినప్పుడు కూడా ఈ సజ్జ కింద ఉన్నది ఈ మిషన్, అట్లనే భద్రంగా ఉన్నది, ఎటువంటి ఏది కూడా కాకుండా మంచిగా పనిచేసింది. అన్నయ్య ఇప్పుడైతే మేము రిపేర్కి పిలిచినాం. మరి మీరు కొత్తది పెట్టాలి అని అంటే ఎంత ప్రైస్లో అందజేస్తున్నారు? 8,500 వస్తుంది. 8,500 అన్నీ. మరి కొందరికి అంటే అది ఓపెన్ చేసి క్యాండిల్ మార్చుకోవడం అట్లాంటివి కూడా ఏం తెలియదు కదా, సర్వీస్ మళ్ళీ ఫ్రీ ఉంటుందా ఎట్లా? మరి 1 year వరకు మాదే ఉంటుంది, ఫ్రీ సర్వీస్ ఉంటుంది. 1 year వరకు ఫ్రీ సర్వీస్, మీరే వచ్చి క్యాండిల్ చేంజ్ చేస్తారు. క్యాండిల్కి ఛార్జ్ మీరే చేస్తారా? పెద్దపల్లి వరకు క్యాండిల్ ఛార్జ్ అంటే సంవత్సరం వరకు క్యాండిల్ అయినా మీరే 1 year వరకు మీరే చేస్తారు. ఎనీ ఫేర్ పడుతుంది. ఏ డాక్టర్ పోయినా, ఈ పంపు ఖరాబ్ అయినా, ఏ మెయిన్ ఫిల్టర్ ఖరాబ్ అయినా, ఏ ఖరాబ్ అయినా కూడా మనకు 1 year వరకు నాదే వారంటీ ఉంటుంది. మేము 1 NP ఇవ్వకుండా మొత్తం టోటల్ ఫ్రీ ఉంటుంది. అనే ఇప్పుడు ఒక 1 year వరకు మీరు ఫ్రీ సర్వీస్, తర్వాత 1 year తర్వాత క్యాండిల్ కొనాలంటే ఎంత ప్రైస్ ఉంటుంది? మనకు బయట 350 ఉంటే మన వరకు అయితే 250 తీసుకుంటున్నాను ఇప్పుడు. అంతకుముందు 200 తీసుకుంటే ఇప్పుడు చార్జెస్ పెరిగినాయి కాబట్టి 250 తీసుకుంటాం. నిజంగా మంచి బడ్జెట్లో ప్యూరిఫైయర్ అన్నయ్య నంబర్ ఇస్తాము, ఆ నంబర్కి ఫోన్ చేస్తే సరిపోతుంది. ఇంకా వేరే అంటే కంపెనీలు చూస్ చేసుకోవడం అట్లా కూడా ఏం లేదు, మంచిగా ఒకటే కంపెనీ. మాకైతే 6 సంవత్సరాలు పనిచేస్తాం. 4 మోడల్స్ ఫోటోలు కూడా పెట్టారు. 4 మోడల్స్ అప్పుడు ఇది ఒకటే ఉండే అన్నయ్య, ఇప్పుడు 4 తయారైనాయి. ఓకే, ఇలా 4 మోడల్స్ ఉన్నాయి అన్నట్టు. అవి ఏంటి మళ్ళీ?
అలా ఇప్పుడు ఆర్ఓ కాపర్ అని అనుకుంటుండ్రు, ఆర్ఓ అంటాను, యూఎఫ్ అంటా అనుకుంటుండ్రు. మళ్ళీ బాడీ ఈ బాడీ డిసేబుల్ బాడీ ఉండాలంటుండ్రు. అలాంటి మోడల్ 4 మోడల్ ఫోటో పెట్టేసి మీకు. ఓకే ఓకే 4 మోడల్ ఉన్నాయట. ఈ కాలాన్ని బట్టి మారుతూ ఉండాలి కదా, అన్నయ్య కూడా అప్డేట్ కావాలని 4 తెచ్చిరట. ఎందుకంటే ఇప్పుడు అదే కాపర్ మంచిదని చెప్పేసి అందరూ ఇప్పుడు రాగి బిందెల నీళ్ళు తాగడం, రాగి బాటిల్ యూజ్ చేయడం అట్లా చేస్తారు కదా. వాటర్ ప్యూరిఫైర్ రాగి అంటే ఆ ఆప్షనే రాగి ఉంటే మనం అవే వాటర్ తాగుతాం కదా, ఫిల్టర్ కూడా రాగి ఉంటే అవే వాటర్ తాగుతాం కదా అని చెప్పేసి అది కూడా ఆప్షన్ ఉందట. ఆ రాగి ఫిల్టర్ కి దానికి ఎంత అమౌంట్ ఉంది ఆ ఆప్షన్? యూఎఫ్ కాపర్ 2 కలిపి ఒక్కొక్కటి 1000 రూపాయలు ఉంటుంది. అది 2000 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది. బాడీ మోడల్ మారుతుంది కాబట్టి 1000 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది. ఓకే అంటే 9500 కాపర్ వచ్చేదానికి 9000 10,000 11,000 అవుతుంది. యూఎఫ్ కు 1000 రూపాయలు, కాపర్ కు 1000 రూపాయలు. దాని బాడీకి మారుతుంది. ఈ బాడీకి 1500 ఉండే, ఇప్పుడు ఇంకో మోడల్కు 2000 అయింది కాబట్టి అదొక. అయితే ఇప్పుడు మన 4 వెరైటీలు ఉన్నాయి మన దగ్గర ప్యూరిఫైర్. 4కి ఒకటి 8500 అయితే ఇంకొకటి 10,000, ఇంకోటి 10,000, ఇంకోటి 10,000. 10,000 లాస్ట్ ప్రైస్. అట్లా మనకి బడ్జెట్ లో ఈ ప్యూరిఫైర్ అయితే వస్తుంది. మాకు వాటర్ కూడా మంచిగా, మాకంటే కొందరు అంటారు ఈ ప్యూరిఫైర్ వాటర్ తాగినప్పటి నుంచి మాకు రోగాలు వచ్చినాయి అట్లా అంటే, మాకు అసలు ఎటువంటి మోకాల నొప్పులు కానీ రోగాలు అట్లా ఏం లేవు. ఇందులో రాళ్ళు ఉంటాయి. మనకు వాటర్ కూడా చేంజ్ అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. మనం ఆ క్యాండిల్ చేంజ్ చేసినప్పుడు మనం ఎంత మట్టి వాటర్ తాగుతున్నాం, ఎంత ప్యూరిఫై వస్తున్నాయి అని చెప్పేసి ఆ క్యాండిల్ చెప్తుంది మనకు. అంటే ఆ క్యాండిల్ చుట్టూ మొత్తం నల్లగా అయి ఉంటుంది అనమాట. అది ఇంకా రిపేర్ చేసేసేయండి. మీకు ఎవరైనా కావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ నెంబర్కి ఫోన్ చేయండి. అన్నయ్య ఎంత టైం పడుతుంది అని చెప్తాడు, మీకు ప్రైజులు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఖచ్చితంగా బడ్జెట్లో వస్తున్నప్పుడు మంచి ప్యూరిఫైర్ వాటర్ తాగి ఆరోగ్యంగా ఉండడానికి మనం యూజ్ అయిపోతుంది. ట్యాంక్ ఉండాలి ఖచ్చితంగా. ఒకవేళ మనం వాటర్ ప్యూరిఫైర్ పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ట్యాంక్ కనెక్షన్ ఉండాలి, ఎగ్జిట్ ఆప్షన్ ఉండాలి, ట్యాప్ ఉండాలి ఖచ్చితంగా. ఇంకో ఇట్లా ట్యాప్ ఉంటే వాడుకోవచ్చు. ఈ ట్యాప్ ఉంటుంది కదా, అది మనం సింక్ యూజ్ చేసుకోవచ్చు. సింక్ దగ్గర పెట్టేస్తారు అనమాట. ఎగ్జిట్ కి మళ్ళీ ఏదైతే మన వాటర్ ప్యూరిఫైర్ వాటర్ తీసుకొని మళ్ళీ మిగతా ఏదైతే కొంచెం వాటర్ ఉంటాయి, వేస్ట్ వాటర్ ఉంటాయో అవి వెళ్ళిపోతాయి. అన్నయ్య మాకు ముందే చెప్పడం జరిగింది. ఎన్ని వంతుల నీళ్ళకి ఎన్ని వంతుల నీళ్ళు ఇస్తుంది అన్నయ్య వాటర్ ప్యూరిఫైర్? 60% వేస్ట్ పోతే 40% కొంచెం బిందె తీస్తే బిందె తీస్తే బిందె వాటర్ వేస్టేజ్ పోతాయి ఖచ్చితంగా. ఇంకా మనం ఒకసారి బిందె తీస్తే మన బిందె బాత్రూమ్ అయినంత కాదు ఒకసారి. అవునవును. మొత్తానికి మా వాటర్ ప్యూరిఫైర్ రిపేర్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఫిల్టర్లు మార్చేసిండు అనమాట అన్నయ్య. మరి మేము ట్యాంక్ ఖాళీ ఉన్నప్పుడు ఈ స్విచ్ ఆన్ చేయడం వల్ల ఇట్లా అయిందా అని అంటే, ఆల్రెడీ 6 సంవత్సరాలు వాడినరు, అది మూసెళ్ళు అయిపోయింది. అది అయిపోయే టైంకి మీరు అట్లా చేయడం వల్ల మీకు అట్లా అనిపిస్తుంది అని అన్నారు. కానీ నిజంగా ప్యూరిఫైర్ 6 సంవత్సరాలు నడవడం నిజంగా మంచి గ్రేట్ అయిన విషయము. వాటర్ వల్ల అట్లా ఎక్కువ సంవత్సరాలు అయితే వచ్చిందనమాట. ఇట్లా ఫిల్టర్లు 2 సంవత్సరాలకు ఒకసారి మార్చుకోవాలట. ఇవి 3 మార్చిండు అనమాట అన్నయ్య. మొత్తం 5 మార్చేసిర్రు అనమాట. ఇంకో క్యాండిల్ ఇట్లా అవుతుంది. ఇట్లా మనం నీళ్ళు తేటనే ఉంటాయి అని అనుకుంటాం, కానీ ప్యూరిఫైర్ అయిన తర్వాత ఇది ఇట్లా అయిందనమాట. మొత్తం ఇది వచ్చేసి 8 లీటర్లు మనకు స్టోరేజ్ అవుతుంది. గంట టైం పడుతుందట అది వాటర్ నిండడానికి, ట్యాంక్ నిండడానికి. మొత్తం శుభ్రం చేసేసిండు అన్నయ్య. నీళ్ళని ఎప్పుడు అంతా శుభ్రం చేయలేదు. శుభ్రం చేసి ఒక జిప్ కవర్ కూడా వేసేసిండు అనమాట. మళ్ళీ డస్ట్ కూడా ఏం పట్టకుండా ప్రతి ఒక్క చిన్న పార్ట్ కూడా క్లీన్గా నీట్గా శుభ్రం చేసిండు. తనే కంపెనీ ఓనర్ అయ్యిండి కూడా తన పని మీద పెట్టిన శ్రద్ధ మాకైతే మస్తు నచ్చింది. మస్తు తొందరగా మాకు అవైలబుల్ వచ్చిరన్నయ్య. నిన్న ఇట్లా జరిగింది, మాకు ఇట్లా జరిగింది నైట్లో. మేము పొద్దున మీకు కాల్ చేయడం జరిగింది, మీరు 4-5 గంటలనే ఇక్కడికి రావడం జరిగింది. అన్నయ్య మీరు ఎక్కడ ఉంటారు, మీరు ఎంత దూరం వరకు ఈ వాటర్ ప్యూరిఫైర్ అనేది సప్లై చేస్తారు? నేను వరంగల్లో ఉంటానండి. వరంగల్ కాశీబుగ్గ గేన్ మార్కెట్ రోడ్లో ఉంటానండి. ఓన్ ఇంట్లో నుంచి షాప్ తయారు చేసి నేనే అమ్ముతాను, నేనే సర్వీస్ చేస్తాను, నేనే ఫిట్టింగ్ చేస్తూ ఉంటాను. ఎంత దూరం వరకు ఉన్న వాళ్ళు మీకు ఫోన్ చేయవచ్చు? మినిమం కరీంనగర్, సుల్తానాబాద్, పెద్దపల్లి, ఇటు నర్సంపేట్, ఖమ్మం వరకు ఇటు మళ్ళీ సికింద్రాబాద్ కూడా వెళ్తారు మీరు? 150 కిలోమీటర్స్ వరకు, ఆల్మోస్ట్ తెలంగాణ. అన్నయ్య వరంగల్లో ఉంటాడు. 150 కిలోమీటర్స్ దూరం వరకు
ఇస్తాను, వచ్చి మీకు ఫిట్ చేయడం జరుగుతుంది, 1 year వరకు సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకో ఇట్లా రిపేర్ అంటే ఒకవేళ మీకు అవైలబుల్ కాకపోయినా ఎవరైనా పంపిస్తారు. ఇట్లా మాకైతే సర్వీస్ బాగా నచ్చింది. వాటర్ ప్యూరిఫైర్ కూడా మాకు బాగా నచ్చింది. మాకు వాటర్ వల్ల అసలు ఎటువంటి ప్రాబ్లం కాలేదు, మంచిగా ఉంటాయి. మాకు ఆ వాటర్కి ఈ వాటర్కి డిఫరెన్స్ తెలిసింది. మేము పెట్టించుకున్నప్పటికైనా ఇప్పటికైనా మేము ఈ వాటర్ ప్యూరిఫైర్కి అలవాటు పడ్డామన్నమాట. 6 సంవత్సరాలు బట్టి మాకు మంచిగా పనిచేసిందండి. ఎలాంటి కెమికల్ లేకుండా ఆర్ఓ సిస్టమ్, రివర్స్ ఆస్మోసిస్ ఫిల్టర్ అంటారండి. ఇలాంటి కెమికల్ కలపకుండా మన వాటర్ వస్తూ ఉంటుంది. కాకరి క్యాన్ వాటర్లో కూడా కెమికల్ వస్తూ ఉంటుంది. ఏమైతుంది కెమికల్ కాబట్టి కెమికల్ స్టోరేజ్ మీకు మెల్లమెల్లగా స్టోరేజ్ మీకు వస్తుంది. ఆ స్టోరేజ్ కావడం వల్ల ముఖాల నొప్పులు వస్తూ ఉంటాయి. ఫస్ట్ బాగానే ఉంటుంది, ఫ్యూచర్లో ముఖాలు వస్తాయి. మనం ఎక్కువ పైసలు ఉన్నాయి అని చెప్పి బాటిల్ కొనుక్కోవడము, క్యాన్ వాటర్ కొనుక్కోవడం, అలా క్యాన్ వాటర్లో కూడా కెమికల్ వస్తాయి. ఎందుకంటే అది స్టోరేజ్ ముసలామె తీసుకుపోతుంది, ఆమె కూడా 10 రోజులు వాడాలి. అంటే కెమికల్ కలపకుండా 80% బయటికి రాదు. ఇది ఎలాంటి కెమికల్ లేకుండా మన ఇంట్లో మనం మన సొంతంగా తయారు చేసుకుంటాం. ఒకవేళ 5-6 రోజులు మనం ఊరికి పోయినా లేదా 10 రోజులు ఊరికి పోయినా కూడా వచ్చిన వాటర్ మొత్తం తీసేయాలి. ఎందుకంటే కెమికల్ కలపాలి కాబట్టి స్మెల్ వస్తాయి కాబట్టి మొత్తం తీసేసుకొని మనం ఫ్రెష్ వాటర్ పట్టుకుంటే ఫ్రెష్ వచ్చేస్తాయి. ఏదైతే ఆరోగ్యకరమో అది తొందరగా పాడైపోతుంది. మన ఇంట్లో కూడా పండ్లు అవన్నీ ఎక్కువ రోజులు ఉండే, అది ఆరోగ్యం కాబట్టి అది తొందరగా ఖరాబ్ అవుతుంది. ఇవి కూడా అంతే, ఎక్కువ రోజులు ఉంటే వాటర్ తీసేసుకొని ఫ్రెష్ ఎలాంటి కెమికల్ లేకుండా ఆర్ఓ వాటర్ అంటుంది. ఖచ్చితంగా మీరు సంప్రదించండి. అన్నయ్య సర్వీస్ అయితే మాకు బాగా నచ్చింది, వాటర్ ప్యూరిఫైర్ కూడా నచ్చింది. మీ కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేస్తే మీకు వాటర్ ప్యూరిఫైర్ అందుబాటులో వస్తుంది. మేము ఇంకా ఎన్ని కిలోమీటర్ల వరకు కూడా చెప్తున్నాం కాబట్టి మోడల్స్ 4 రకాలు ఉన్నాయట. అది వరకు అయితే ఒక్కటే ఉండే, మేము కళ్ళు మూసుకొని ఒక్కటి తీసేసుకున్నాం. ఇప్పుడు 4 రకాలు ఉన్నాయట. మీ బడ్జెట్కి మీకు ఏది సూట్ అయితే అది. కాపర్ అనుకుంటే కాపర్ కూడా పెట్టుకొని, ఎందుకంటే రాగి బిందెలు నీళ్ళు తాగితే మంచిది అని అంటారు కాబట్టి మంచిది అని మనం అనుకుంటాం. ఇక నీళ్ళు శుభ్రంగా వాడుకొని మన ఆరోగ్యం మంచిగా అంతే చాలు. ఇదండి, మాకు ఏదైనా యూస్ఫుల్ ఉంటే మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పే ప్రయత్నమే ఇది. మాకు ఇట్లా బడ్జెట్లో వచ్చింది, మీకు ఏమైనా యూజ్ అయితే మీరు ఖచ్చితంగా తీసుకోండి. అన్నయ్య కూడా హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు. ఒక్కడే తన బిజినెస్ని ముందుకు తీసుకుపోయి అంతటా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాడు. మా చేయి కూడా ఒక సాయం అందించినట్టు ఉంటుంది అని చెప్పేసి మీ అందరికి చెప్పాలనుకుంటా ఉన్నాము. అన్నయ్య పేరు రాజగోపాల్. మేము కింద ఇస్తున్న నంబర్లకి సంప్రదించండి. ఖచ్చితంగా బడ్జెట్లో వాటర్ ప్యూరిఫైర్ మీరు పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.